నమస్కారం అండి. ఇప్పుడు మనం కొండాపూర్ నుంచి అబీస్పేట వెళ్ళే రూట్లో మనకి ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. ఇక్కడ మనకు ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి. ఓకే, ఇవి ఫర్నిచర్ ఫ్లాట్స్. ఇవి వీడియో షూట్ చేయడానికి వచ్చాం. మనం వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఫుల్ డీటెయిల్స్ మొత్తం మనం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాము. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి లిఫ్ట్ అండి. ఇవి టూ లిఫ్ట్స్ ఉంటాయి. మనకు 2 స్టేర్ కేస్ ఉంటాయి. ఇక్కడ ఒక స్టేర్ కేస్ ఉంటుంది, మీకు ఆ లాస్ట్లో ఒక స్టేర్ కేస్ ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ ఫ్లాట్ టు ఫ్లాట్ మధ్యలో కామన్ ఏరియా కూడా చూసుకోవచ్చు. చూడండి, అంటే చాలా స్పేసెస్గా ఉంటుంది ఇది. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకు ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఫ్లాట్ వచ్చేసి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. చూడండి, ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా అండి. ఇది మన సిట్టింగ్ ఏరియా చూడొచ్చు. చూడండి, మనకి ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఇది 3 BHK ఫ్లాట్ అండి. ఓకే, 3 BHK ఫ్లాటు చూడవచ్చు. ఇది మనకు మెయిన్ డోరు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ సింక్ అనేది ఇచ్చారు. ఇది మీకు డైనింగు. చూడండి, చూడవచ్చు. మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టీవీ స్టాండ్ అనేది ఇలా కబోర్డ్స్ ఇచ్చారు. ఇది బాల్కనీ అండి. మీకు ఇక్కడ డైనింగ్ అనేది ఇక్కడ సెట్ చేసుకున్నారు ఇల్లు. చూడవచ్చు. ఒకసారి మనం బాల్కనీ చూద్దాం. బాల్కనీ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఓకే, వీళ్ళైతే గ్రీనరీతో మొక్కలు అనేది పెట్టుకున్నారు. మీకు అలా గ్రిల్ అనేది కూడా మొత్తం ఫుల్ఫిల్గా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఆఫర్ చేసుకున్నారు. మీకు ఆపోజిట్ చూస్తే గ్రిల్ పెట్టుకొని మీకు నెట్ అనేది పెట్టుకున్నారు. చూడండి, మీకు మళ్ళీ మనం డైనింగ్లోకి వచ్చినట్టయితే ఒకసారి చూడవచ్చు. ఓకే, మనం ఫస్ట్ కిచెన్ చూద్దామండి. ఎందుకంటే లేడీస్కి కిచెన్ అంటేనే ఇష్టం కాబట్టి మీకు స్టార్టింగే కిచెన్ చూపిస్తున్నాను. దీంట్లో మనకి ఇలా కిచెను ప్లస్ వాష్ ఏరియా 2 కలిసి ఉంటాయి. మీకు అది చూడవచ్చు. చూడండి, ఇక్కడ మీకు కబోర్డ్స్ కానీ స్టోరేజ్ కానీ చూడవచ్చు. ఇటు సైడు స్టోరేజీ. ఓకే, మీకు అక్కడ అనేది ఫ్రిడ్జ్ అనేది అక్కడ ఇచ్చారు. ఒక ఫ్రిడ్జ్ అనేది యాక్సెస్ అక్కడ ఉంది. మీకు కిచెన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇలా వచ్చి మనకు వాష్ ఏరియా వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. దీంట్లోనే ఇది హాఫ్ ఓవర్కి ఇలా వాలు చెప్పాలంటే ఇక్కడ వాష్ మనకి యూటిలిటీ అనేది వస్తుంది. చూడండి. ఓకే, ఇది అండి కిచెను. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు. మీకు అటు సైడ్ చూసుకున్నట్టయితే డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. మీకు ఇటు సైడ్ ఒక విండో, ఇటు సైడ్ ఒక విండో ఇవ్వటం జరిగింది. చూడండి, ఓకే. కబోర్డ్స్, మీకు కబోర్డ్స్ కూడా చూడవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్. ఇక్కడ ఇది ఏసీ అండి. ఇది అటాచ్ బాత్రూమ్. ఇక్కడ సెట్టింగు, ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు. ఓకే, సింకు. ఇది అటాచ్ బాత్రూమ్ దీనికి.
అక్కడ అయిపోయింది. మధ్యలో ఇప్పుడు మళ్ళీ మనం డైనింగ్ హాల్లోకి వచ్చాము. మనకి రైట్ సైడ్ ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ మిడిల్లో అనేది కామన్, రెండింటికి కలిపిన కామన్ బాత్రూమ్ అండి ఇది. ఈ మిడిల్లో ఉన్నది మనకి రెండుకి కలిపిన కామన్ బాత్రూమ్ కాబట్టి మీకు ముందే చూపిస్తున్నా. ఇది అంటే చాలా స్పేసియస్గా పెద్దగా ఉంది బాత్రూమ్ ఇది. మీకు అక్కడ చూసినట్టయితే మిర్రరు, గ్రేజర్ ఇచ్చారు. ఇటు సైడ్ సిట్టింగ్ వేసాం, ఇక్కడ చూడవచ్చు. ఓకే, మనకి ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, చూడవచ్చు. ఫాల్ సీలింగ్, ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు మీకు, ఇటు సైడ్ ఒక విండో. ఇది సోఫా ఫమ్ బెడ్ అండి. ఇది వీళ్ళు మనకి పగలు ఇలా సోఫా లాగా ఉంటుంది, నైట్ వచ్చేసి దాన్ని రిమూవ్ చేస్తే పెద్దగా బెడ్ లాగా వస్తుంది. ఎందుకంటే బెడ్రూమ్ చిన్నగా ఉన్నాయి కాబట్టి సైజు వాళ్ళు ఇలా సెట్ చేసుకున్నారు. మనకి గేటెడ్ కమ్యూనిటీలో కొద్దిగా తక్కువ బడ్జెట్లో కావాలి, చాలామంది 13, 14, 1500 అయినా ఓకే అని అన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది 1490 స్క్వేర్ ఫీట్ కాబట్టి. కబోర్డ్స్ కూడా చూడండి, 1419 స్క్వేర్ ఫీట్లో మనకి ఇదే టైప్లోనే వస్తుంది. గమనించినట్టయితే బెడ్ మీరు ఇలా వేస్తే బెడ్ కూడా పడుతుంది, పట్టకుండా ఉండదు, బెడ్ పడుతుంది. మీకు బెడ్రూమ్ సైజులు అనేది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను మెజర్మెంట్స్ కూడా చెప్తాను. ఓకే, ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్. ఇది చూడవచ్చు, ఇది థర్డ్ బెడ్రూమ్. మీకు సేమ్ ఆ బెడ్రూమ్ ఎలాగైతే ఉంటుందో అదే సైజులో ఉంటుంది. చూడవచ్చు, ఇక్కడ మీకు ఆల్రెడీ బెడ్ వేసారు, డబుల్ కాట్ బెడ్ చూడండి. మీకు ఇటు సైడ్ ఒక విండో అనేది ఇవ్వటం జరిగింది, మీకు ఇటు సైడ్ చూడవచ్చు. ఓకే, అంటే మీకు ఆ బెడ్రూమ్లో కూడా ఈ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. మీరు కబోర్డ్స్ చూడవచ్చు, చూడండి కబోర్డ్స్. కబోర్డ్స్ చూడండి.